బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక గత కొన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండా మారుతున్నాయి. ప్రధానంగా కృష్ణానదికి ఎగువ ఉన్నటువంటి ప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇక వరద ఉధృతి పెరుగుతోంది. సో ప్రస్తుతం జూరాల పూర్తి స్థాయిలో మరి నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జూరాల నుంచి ఇప్పటికే ఇన్ఫ్లోకి సంబంధించి కావచ్చు, అవుట్ఫ్లోకి సంబంధించి కావచ్చు, దాదాపు 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. సో దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీరు ప్రస్తుతం శ్రీశైలానికి చేరుతుంది. శ్రీశైలం నుంచి ఇక భవిష్యత్తులో నాగార్జునసాగర్కి చేరేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ప్రస్తుతం ఒకసారి కృష్ణానదికి వరద పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మక్తల్ మండలంలోని తాంత్రేయ స్వామి పుష్కర ఘాట్ వద్ద నెలకొన్నటువంటి కృష్ణవేణి విగ్రహ కట్టకు అడుగు దూరం దిగువ ఉన్నటువంటి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఎగువ కృష్ణ నుంచి దాదాపు 2,20,000 క్యూసెక్ల నీరు ఇప్పటికే వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, ప్రస్తుతం ఇటు జూరాల కావచ్చు, అటు శ్రీశైలం సాగర్కి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఇటు సాగర్ కావచ్చు, ఎటువంటి వరద ఉధృతి కనిపిస్తుంది? ప్రధానంగా కృష్ణా నదికి సంబంధించి ఎటువంటి వరద ఉధృతి కనిపిస్తోంది? ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం నుంచి ఆల్మట్టి, నారాయణపుర డ్యాముల నుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి తాత్రేయ స్వామి పుష్కర ఘాటికి ఇప్పటికే వరద ఉధృతి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకి అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే 2,20,000 క్యూసెక్కుల నీరు ఇప్పటికే వరద ప్రవాహము జూరాలకు చేరుతుందని చెప్పవచ్చు. మరోవైపు కూడా అటు భీమా కృష్ణానది ద్వారా కూడా 1,10,000 క్యూసెక్కుల నీరు కూడా జూరాల ప్రాజెక్టుకు చేరుతుంది. ఇప్పటికే జూరాల అటు ఎడమ కుడి కాలువలకు సంబంధించినటువంటి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో ఇప్పటికే 33 గేట్లను అయితే ఆ జూరాల నుంచి ఓపెన్ చేసి దిగువకు నీళ్లను విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం మీద ఇటు జూరాల ప్రాంతానికి ఇప్పటికే పర్యాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పర్యాటకులు చేరి అటు 33 గేట్లతో విడుదల చేస్తున్నటువంటి నీటిని ఆ యొక్క పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి జూరాలని అటు పర్యాటకులు సందర్శించడానికి చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు దిగువ ప్రాంతాలకు చెందినటువంటి 2,20,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకి జూరాల నుంచి విడుదల చేస్తున్నారు. మొత్తం మీద అటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వరద జూరాలకు చేరడంతో అటు దిగువ ప్రాంతాల్లో కూడా నీటిని విడుదల చేయడం, మరోవైపు కూడా గేట్లను కూడా ఎక్కువ శాతం రోజు రోజుకి పెంచడంతో కూడా అటు గేట్లను ఇప్పటికే 33 గేట్లతోటి విడుదల చేయడంతో కూడా దిగువ ప్రాంతాల్లో కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అటు విద్యుత్ ఉత్పత్తి కూడా ఇక్కడే విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు లిఫ్ట్ పథకాల ద్వారా ఏవైతే అవసరం మేరకి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేయాలనో అంత మేరకు కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. 2,40,319 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. ఇటు సంబంధించినటువంటి జూరాల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే 9.657 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే 8.608 టీఎంసీల నీరు ఇప్పటికే నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టులో దిగువ ప్రాంతాలకి ఎక్కువ వరద ఉంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎక్కువగా రావడంతో ఎప్పటికప్పుడే గేట్లను అప్రమత్తం చేస్తూ దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా అటు శ్రీశైలానికి అటు నాగార్జున సాగర్ కు కూడా దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇటు జూరాలకైతే మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతుందో ఆ వరదని తట్టుకోవడానికి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తూ అటు గేట్లను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే నదీ ప్రాంతాల్లోకి అటు వెళుతున్నటువంటి మత్స్యకారులు ఎవరైతుందో వాళ్ళందరూ కూడా చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే నది ఒడ్డున అనవసరంగా అటు వచ్చినటువంటి పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది. గేట్లు ఇప్పటికే రోజు రోజుకి పెంచడంతో కూడా ఇప్పటికే 33 గేట్లకు పైగా కూడా
ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఏదైతే వరద ఉందో దాన్ని జూరాలను తట్టుకునే విధంగా కూడా దిగువ ప్రాంతాలకి అటు నాగార్జున సాగర్ అటు సంబంధించిన శ్రీశైలం డ్యామ్ లో కూడా నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ అనేది అటు 9 టీఎంసీల పైగా ఉన్నటువంటి సామర్థ్యం గల ప్రాజెక్ట్ కి ఇప్పటికే పర్యాటకుల సందడి నెలకొనడం. 60 గేట్లతో కూడుకున్నటువంటి జూరాల ప్రాజెక్టు ఇప్పటికే 39 గేట్లను ఓపెన్ చేయడంతో పర్యాటకుల సందడి పెరగడం. మరోవైపు కూడా దిగువ ప్రాంతాలకు కూడా అటు నీటిని విడుదల చేయడము. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారుగా 1,50,000 పైచులకు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు ఇప్పుడు వరి నాట్లు వేయాల్సినటువంటి 1,20,000కు పైగా వరి నాట్లు వేయడము అదనంగా పంటకు కావాల్సినటువంటి వర్షపాతం నమోదు కావడంతో కూడా రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా ఎలినో ప్రభావంతో కూడా అటు రైతులందరూ కూడా ఒక ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురైనప్పటికీ కూడా ఈ వర్షాల ప్రభావంతో కూడా అటు ఆ యొక్క రైతులందరూ కూడా తమ పంటల్ని ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జూరాల ప్రాజెక్టు తోటి అటు ఎగువ ప్రాంతంలో నారాయణపురం ఆల్మట్టి సంబంధించిన ప్రాజెక్టులు కూడా వరద ఉధృతి పెరుగుతుంటే జూరాల నుంచి కిందికి అటు కృష్ణా నది అటు భీమా ప్రాజెక్టు గుండా కూడా శ్రీశైలంకి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసి సస్యశ్యామలంగా ఉంచే విధంగా అదేవిధంగా ప్రమాద హెచ్చరికలు జారీ చేసే విధంగా అటు పర్యాటకులకి హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పొచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద జూరాల ప్రాజెక్టుకి అయితే ఒక్కసారిగా వరద తాకిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పెరిగింది. మక్తల్ మండలంలోని ఏదైతే తాత్రేయ స్వామి పుష్కర ఘాట్ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి విగ్రహ కట్టకు అడుగు దూరం దిగువన మరి 2,20,000 క్యూసెక్ల నీరు వచ్చి జూరాలకి చేరుతున్నట్టు తెలుస్తుంది. అలాగే భీమా నది నుంచి 1,10,000 క్యూసెక్ల నీరు జూరాల ప్రాజెక్టు వస్తుంది. అక్కడి నుంచి జూరాల కుడి ఎడమ కాలువలకు భీమా రిజర్వాయర్లకు విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు నీటిని వినియోగిస్తుండగా 33 గేట్లను పైకెత్తి ఇక స్పేల్వే ద్వారా 2,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు అధికారులు ఇక ఉదయం 29 గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. సో ప్రస్తుతం ప్రాజెక్టులో 2,42,245 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ఇందులో అధిక భాగంగా నీటిని దాదాపు 29 నుంచి 33 గేట్ల వరకు మరి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మరి జూరాల నీటి విడుదలతోటి ఒక్కసారిగా 2,40,319 క్యూసెక్ల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్నట్టుగా అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.48 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.608 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే ప్రాజెక్టు దాదాపు నిండేటువంటి స్థితికి చేరుకుంది. భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదిలోకి చేపల వేటకు వెళ్ళరాదని, నది ఒడ్డున అనవసరంగా సంచరించవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇక ఎగువ ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్నందున జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషను ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కృష్ణానది కలకల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కేవలం కృష్ణానది ఒకటని కాదు, సో కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నప్పటికీ ఎగువన అప్పర్ కృష్ణ, మిడిల్ కృష్ణ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ఈ భారీగా ఇన్ఫ్లోస్ వస్తున్నట్టు తెలుస్తుంది. మరొక 6 రోజుల పాటు ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో వరద ప్రవాహం 3 రోజుల మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మన ప్రాజెక్టులకు 2,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుందని, ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా వేగంగా నిండుతుందని, తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టును ప్రస్తుతం వరద తగ్గినా మళ్ళీ
బుధవారం నుంచి పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అంచనా ప్రకారమే వర్షాలు పడడము బుధ గురు మరి ప్రస్తుత ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 14,000 క్యూసెక్లను తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే వరద పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో 1,50,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక నారాయణపూర్కు సంబంధించిన ప్రాజెక్టు 1.47 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా దిగువకు 1.48 లక్షల క్యూసెక్లను వదులుతున్నారు. ఇక జూరాలకు మాత్రం వరద భారీగా వస్తున్నది. ఉజ్జయిని నుంచి వరద పెరుగుతుండడం, స్థానికంగా క్యాచ్మెంట్లలో వర్షాలు భారీగా పడుతుండడంతో జూరాలకు వరద పూర్తిగా ఎక్కువైపోతున్నది. ఇక ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 2.53 లక్షల క్యూసెక్లను వదులుతున్నట్టు తెలుస్తుంది. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకి 82,000 క్యూసెక్ల వరద వస్తున్నది. అండ్ దాంతోపాటు ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. 3 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకు పైగా వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 100 టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 1.93 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని, బుధవారం నాటికి వరద ప్రవాహం 2 లక్షల క్యూసెక్లు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే దాటినట్టుగా తెలుస్తుంది. ఇక వాస్తవానికి నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో 197 టీఎంసీల జలాలుండగా ఈసారి మాత్రం వర్షాలు లేటుగా పడడం, ఎగువ నుంచి వరద రాకపోవడం ప్రాజెక్టుకు ఆలస్యంగా నీళ్ళు వస్తున్నాయి. ప్రస్తుతం 106.41 టీఎంసీల నీళ్లున్నాయి. జూరాల శ్రీశైలానికి వరదలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం వట్టిపోయి కనిపిస్తుంది. ఈ ఏడాది ఇంకా వరద మొదలు కాకపోవడంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ 131 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 137 టీఎంసీల జలాలున్నాయి. ఇక నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులు 304 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెలకల్లో నాటికి సాగర్కు వరదలు మొదలవుతున్న అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాగర్కి సంబంధించి అన్ని ప్రాజెక్టులు నిండుతూ చివరికి సాగర్ చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో ఇక కృష్ణా ప్రాజెక్టులకు అయితే వచ్చే 3 రోజులు కూడా భారీగా వరద వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనాలు అయితే ఇప్పటికీ అధికారులు వేస్తున్నారు. అటు ఆల్మట్టి, నారాయణపూర్ ఈ ప్రాజెక్టులకు 1,50,000 క్యూసెక్ల దాకా వరద వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జూరాలకు 2.50 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక తుంగభద్ర డ్యాంకు కూడా తొలిసారి 1,00,000 క్యూసెక్ల ఫ్లడ్ చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల నుంచి 2,30,000 క్యూసెక్ల నీళ్లు ఏదైతే నీటి ఇన్ఫ్లో చేరుతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ తర్వాత వరదలు కొంచెం తగ్గినా స్థిరంగా కొనసాగుతాయని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ వర్షాలు కనుక ఇట్లే కంటిన్యూ అవుతాయి, శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి. ఇప్పటికే వర్షాల ప్రభావంతో జిల్లాలో కూడా భారీ స్థాయిలో మనకు ఆ చెరువులు, కుంటలు ఉన్నటువంటి ఏవైతే మరి చిన్న చెక్ డ్యాములు సైతం మత్తళ్ళు దుంకుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇట్లా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఆదిలాబాదు, మంచిర్యాల ఇవన్నీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మన కడెం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, లేకపోతే మనం చెప్పుకుంటూ పోతే బోగతా జలపాతం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మరి ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి సో రానున్నటువంటి మరొక వారం రోజులు కనుక ఇలాగే కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం సో ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారుతాయి. సో వర్షాలు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఎలినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎలినో తోటి రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వరి సాగును తగ్గించి ఇతర కంది, మొక్క ఇటువంటి పంటలు పెట్టుకోవాలని చెప్పి చాలామంది అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు రైతన్నులకు సజెషన్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. కానీ కాలం కలిసి వచ్చింది. వరుణుడు కరుణించాడు. ఒక్కసారిగా అనుకున్న దానికంటే ఎక్కువ శాతం మరి వర్షపాతం నమోదవడం, అటు కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడం, ఆ వరదంతా కూడా మన ప్రాజెక్టులో చేరడం, ప్రాజెక్టులో నిండు కుండల కలకల్లాడుతున్నటువంటి సందర్భంగా ఒక్కో ప్రాజెక్టు గేట్లను ఎత్తి కిందికి మరి దిగువకు నీటిని విడుదల చేయడం రైతన్నల కళ్ళల్లో కొంత సంతోషం అయితే కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్వరలోనే ఎండబోతుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ కూడా భారీ వరద వచ్చి చేరే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే జూరాల 30 గేట్లకు పైగా మరి విడుదల చేస్తూ ఉన్నారు, 30 గేట్లను ఓపెన్ చేసి. సో ఇది మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో చూద్దాం భవిష్యత్తులో ఇదే వర్షాలు ఇలాగే కంటిన్యూ అవుతే మరి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.